హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా మనకు ఎప్పుడు తినాలనిపించినా కూడా 5 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, ఉప్మా, దోశ, వడ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుందండి. దీన్ని చాలా సింపుల్గా మనము పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక నిమ్మకాయ, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, కొన్ని ఆనియన్స్ అండి. ఇందులో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మన క్వాంటిటీని బట్టి కొన్ని ఎండుమిర్చి అండి 3 తీసుకున్నాను నేను. ఇలా పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక కప్పుతో శనగపిండి తీసుకుందామండి. ఈ శనగపిండి జల్లించిన శనగపిండి అండి. ఎప్పుడు కూడా మనం శనగపిండి కానీ ఏ పిండి అయినా యూస్ చేస్తున్నప్పుడు జల్లించి తీసుకుంటే బెటర్ అండి అది. సో ఇప్పుడు దీంట్లోకి మనము 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ వేసుకొని దీన్ని లంప్స్ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ లాగా. దీంట్లో పిండి కొంచెం కొంచెంగా వాటర్ వేసి మిక్స్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. లంప్స్ అన్ని కూడా చక్కగా కరిగిపోయి చాలా ఫాస్ట్గా స్మూత్గా రెడీ అయిపోతుంది ఇది. సో ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఏమీ లంప్స్ లేకుండా ఇలా పక్కన పెట్టేసుకుందామండి దీన్ని బ్యాటర్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 6 బౌల్స్ వాటర్ వేసుకుందామండి. మెజర్ చేసుకొని ఇలా వేసుకుంటే చట్నీ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఇంక మనం చూడక్కర్లేదండి, నిమిషాల్లో మనకి ఈజీగా ఇలా చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను 6 బౌల్స్ వరకు ఇందులో ఒక వాటర్ వేస్తున్నాను. ఇంకొక హాఫ్ బౌల్ అయితే మనం పిండి కలిపిన తర్వాత అందులో ఒక హాఫ్ బౌల్ వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా 6.5కి మనకి తీసుకున్న ఈ 1 కప్పు మెజర్మెంట్తో చక్కగా చట్నీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా తక్కువైనా ఎక్కువైనా ఇలా ఎగ్జాక్ట్గా తీసుకుంటే నేనైతే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు, బాగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అల్లాన్ని కొంచెం క్రష్ చేసి వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని బాగా మరగబెట్టుకుందాము. దగ్గరుండి హైలో పెట్టేసుకొని మరగబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సెకండ్స్లోనే అయిపోతుందండి వాటర్. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ వరకు నేను పసుపు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి జస్ట్ లైట్గా వేసుకొని దీన్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పక్కన కలిపి పెట్టుకుని శనగపిండి ఇందులో వేసేసుకొని కంటిన్యూస్గా జస్ట్ అలా దగ్గరుండి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే చక్కగా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఇలా పిండి అంతా కూడా మరిగి బాగా పుఫ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పులో అయితే పిండిని మనం కలిపి ఉంచుకున్నాం దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని ఇందులో ఇంకా మిక్స్ చేసుకుంటే ఇంకా దీంట్లో ఎటువంటి వాటర్ ఇంకేది యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా మంచిగా మనకి బొంబాయి చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా జస్ట్ కంటిన్యూస్గా దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే చాలా చక్కగా ఒక 2 పొంగులు వచ్చే వరకు దీన్ని ఇలా జస్ట్ మనము కుక్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇంతేనండి. ఇలా కొంచెం పలచగానే ఉన్నప్పుడే మనం దీన్ని కట్టేసుకుంటే ఇది మనకి తర్వాత కూడా కొంచెం లైట్గా గట్టి పడుతుంది. సో ఇంతేనండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా చక్కగా పుఫ్ అయిపోయి దీన్ని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము తాలింపుకి సరిపడంత. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ తాలింపులన్నీ ఇందులోకి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. మరి ఎక్కువగా మాడిపోకుండా దగ్గరుండి లైట్గా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంకా ఇదే స్టేజ్లో ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మీరు ఎక్కువ తినేలా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. జస్ట్ ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుందండి. చక్కగా ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను నేను. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీ. టేస్ట్ మీకు నచ్చకపోయినా ఇది మీరు స్కిప్ చేసేయచ్చండి, వదిలేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. సో ఇది వేసుకోకపోయినా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొంచెం మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం మరగబెట్టుకున్న శనగపిండి దాంట్లో వేసుకుందామండి. ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మన బొంబాయి చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చక్కగా దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేద్దామండి. ఈ తాలింపు అంతా కూడా ఈ చట్నీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడేట్టుగా చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఈ చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉంది. మనం ఇలా మరగపెట్టుకున్నప్పుడు మంచిగా పొంగి బాగుంటుందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం లైట్గా గట్టి పడుతుంది. దీన్ని మనము ఇలా చేసుకున్న తర్వాత ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. మనకు 2 days వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడైతే కొంచెం గట్టి పడిపోతుంది. సో మళ్ళీ దాన్ని బయట పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మెయిన్ టేస్ట్ అండి లెమన్. మనకి టేస్ట్ లెమన్ పులుపు తినాలనిపిస్తే ఇందులోకి మనం స్క్వీజ్ చేసుకోవచ్చు, లేకపోతే లెమన్ కూడా స్కిప్ చేసేయచ్చండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత లైట్గా మరీ వేడి మీద ఉన్నప్పుడు కాకుండా లెమన్ స్క్వీజ్ చేసుకునేది ఉంటే జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి లెమన్ స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి మన బొంబాయి చట్నీ. దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారండి. విజయవాడ సైడ్ అయితే దీన్ని చింతామణి చట్నీ అంటారు. విజయవాడలో ఇది చాలా ఫేమస్. అదే గోదావరి సైడ్ అయితే దీన్ని బొంబాయి చట్నీ అంటారు.
ఎలా అయినా కూడా చట్నీ అయితే సేమ్ టేస్ట్ అండి, ఒకేలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తింటున్నా కూడా మనకి అసలు తెలియదండి. ఎప్పుడైనా మనకి పల్లి చట్నీ, పుట్నాల చట్నీ బోర్ కొట్టినప్పుడు సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయి ఈ బొంబాయి చట్నీ చేసుకొని ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా కూడా తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయండి. చాలా నిమిషాల్లో మనం ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.